ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయాన గాడ్ ఫస్ట్ అనే కార్యక్రమాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు తన ఉచిత కృపను బట్టి మరి యొక్క నూతన ఉదయాన్ని మనకు అనుగ్రహించారు. ఈ దినమంతా నన్ను నడిపించండి అని ఆయన చేతుల్లో మీ చేతిని పెట్టి మీ జీవితాన్ని ఆయన చేతులకు సమర్పించుకున్నప్పుడు ఎన్ని శోధనలు ఎదురైనా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని నిందలు అవమానాలు ఎదురైనా, ఏ బంధకంలో మీరున్నా తప్పకుండా నీ చేయి పట్టుకొని ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు. నీ కొరకే ఆయన తన ప్రాణాన్ని ఇచ్చారు. తన ప్రాణాన్ని అర్పించిన ప్రభు సమస్తాన్ని కూడా నీకు ఇస్తారు. కాబట్టి ఏ విషయంలో కూడా కలవరపడొద్దు. దేవుని చేతులకు మీ జీవితాన్ని అప్పగించుకోండి, తప్పక నడిపిస్తారు. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ ఉన్నాను. ధైర్యం తెచ్చుకొని నిలబడండి. చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో జోక్యం చేసుకొని అద్భుతాలు చేయబోతున్నారు. విశ్వసించండి, రిసీవ్ చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనము. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నేను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. ఆమెన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రభు నీతో మాట్లాడుతున్నారు. సమాధానం గలదానవై పొమ్ము, నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుతుంది, భయపడొద్దు అని. ఈరోజు మీరు దేనిని గురించి బాధపడుతూ అసమాధానంతో ఈ ఉదయాన్నే ఏంటి నా జీవితమని సమాధానం లేక నలిగిపోతూ ఉన్నారా? ఈ వాగ్దానం మీ కొరకే. ఒకవేళ మీరు ఆత్మీయంగా పడిపోయి పాపమును విడిచిపెట్టలేక సమాధానాన్ని కోల్పోయి నలిగిపోతున్నారా? భయపడొద్దు, నీకు సమాధానం ఇస్తాడు. ప్రతి పాపము నుండి కూడా నిన్ను విడిపిస్తాడు, నిన్ను పరిశుద్ధునిగా చేస్తాడు. ఒకవేళ నీకున్న అనారోగ్యాన్ని బట్టి, నీ శరీరంలో ఉన్న బాధని బట్టి, నొప్పిని బట్టి సమాధానాన్ని కోల్పోయి ఉన్నావా? భయపడొద్దు, నీ బాధ నివారణయై నువ్వు స్వస్థత పొందుకుంటావు అని దేవుడు ఈరోజు సెలవిస్తున్నారు. ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు నీ సమాధానాన్ని హరించి వేస్తూ ఉన్నాయా? నీ భర్తను బట్టి నువ్వు సమాధానాన్ని కోల్పోతున్నావా? నీ భర్త రక్షణ కొరకు కన్నీరు కారుస్తూ ఉన్నావా? నీ భర్త నీకు దూరమై నీకు శాంతి లేకుండా, నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నాడా? భయపడొద్దు, దేవునికి అప్పగించండి. ఆయనకు సమస్తము సాధ్యమే. సమాధానానికి కర్త తప్పకుండా మాట్లాడతాడు, అద్భుతాన్ని జరిగిస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నీవు నమ్మిన ప్రకారంగానే నీకు జరుగుతుంది. విశ్వాసంతో ప్రార్థనలో పోరాడండి, విజయం పొందుకుంటారు. ఒకవేళ మీ భార్యను బట్టి సమాధానం కోల్పోయారా? నీ భార్య నీకు దూరం అయిపోయిందని కుమిలిపోతూ ఉన్నావా? ప్రియ సహోదరుడా, భయపడొద్దు, సమాధానానికి కర్త ఈరోజు మాట్లాడుతున్నారు. నీ బాధ నుండి నేను విడిపిస్తారు. గుండె చెదిరిన నిన్ను తప్పక బాగు చేస్తాడైనా. అయితే నీవు నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టి నీ భార్యను గురించి అన్ని సందులో ప్రార్థించు, మొరపెట్టు. ఆయన పాదలు గట్టిగా పట్టుకో. ఆయన అద్భుతం చేసేంత వరకు కూడా ప్రార్థించండి. ఆయన నీ ప్రార్థన దాటిపోయే దేవుడు కాదు, తప్పక జవాబిస్తాడు. నీ బాధ నుండి నేను విడిపిస్తాడు, నీకు సమాధానాన్ని కలిగిస్తాడు. ఒకవేళ నీ కుటుంబ జీవితంలో నీవు పర్సనల్గా సమాధానాన్ని కోల్పోయి ఉన్నావా? నీ జీవితంలో సమాధానాన్ని ఇవ్వడానికి, నీ భర్తకు నీకు సమాధానాన్ని ఇవ్వడానికి, నీ భార్యకు నీకు సమాధానాన్ని ఇవ్వడానికి, నీ పిల్లలతో నీకు సమాధానం ఇవ్వడానికి, నీ ఆర్థిక పరిస్థితుల్లో నీకు సమాధానాన్ని ఇవ్వడానికి, నీ ఆరోగ్య విషయంలో నీకు సమాధానాన్ని ఇవ్వడానికి, నీ ఉద్యోగంలో సమాధానం ఇవ్వడానికి, నీ వ్యాపారంలో నీకు సమాధానాన్ని ఇవ్వడానికి ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు ప్రభు. ఏ విషయంలో నీవు సమాధానాన్ని కోల్పోయి ఉన్నా తిరిగి ఆయన నీకు దయచేస్తాడు, నీవు ఆయనకు అవకాశం ఇస్తే. ఆయన ఇచ్చే సమాధానం ఏ విధంగా ఉంటుందంటే, అన్నీ బాగున్నప్పుడు సమాధానం కాదు కానీ
వ్యాధిలో కూడా సమాధానం, ఆర్థిక బంధకాల్లో కూడా సమాధానం, నిందలలో అవమానాల్లో కూడా సమాధానం, కష్టాలలో ఉన్నప్పుడు, శ్రమలు తట్టుకోలేకుండా ఉన్నప్పుడు కూడా సమాధానం, నీ శరీరంలో బాధ ఉన్నప్పుడు కూడా సమాధానం. చూడండి, యోబు శరీరంలో అనారోగ్యంతో బాధపడుతున్నాడు. యోబు జీవితంలో ఉన్న కష్టాలు ఈ లోకంలో మనం ఎవరికి కూడా చూడం. అంతగా శారీరకంగా నలిగిపోతున్నాడు, మానసికంగా నలిగిపోతున్నాడు, ఆర్థిక విషయంలో పడిపోయాడు, ఆరోగ్య విషయంలో కృంగిపోయాడు, కుటుంబ జీవితంలో పడిపోయాడు, అన్నీ కోల్పోయి ఉన్నాడు. కానీ సమాధానాన్ని మాత్రం కోల్పోలేదు. అన్నీ పోగొట్టుకున్న స్థితిలో కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయనకి స్తుతి కలుగును గాక అంటున్నారండి. ఆయన హృదయం ఎంత సమాధానంతో ఉంది. నీకేమి లేదని భయపడొద్దు, సమాధానకర్త నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఇంతవరకు నీవు సమాధానం కోసం, శాంతి కోసం, సంతోషం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, ఎందరిని ఆశ్రయించి ఉండొచ్చు. మనసు బాలేదని మొబైల్ ఫోన్ ఆన్ చేస్తూ, టీవీ ఆన్ చేస్తూ, ఎక్కడికో వెళ్తూ, ఏదో చూస్తూ, ఏదో చేస్తూ ఇంకా దేవునికి దూరమై ఇంకా అశాంతికి లోనైపోతూ ఉన్నావేమో. ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాగ్దానం నీ కొరకే. నీ హృదయంలో ఎంత శాంతి ఉందో, ఎంత అసమాధానంతో నలిగిపోతున్నావో అవన్నీ కూడా దేవుడు తిరిగి దయచేయబోతున్నాడు నీకు. నీవెక్కడెక్కడికి వెళ్ళినా, ఎందరిని ఆశ్రయించినా నీ బాధ తీరలేదేమో, అయినా భయపడొద్దు. ఈరోజు ప్రభు వాగ్దానం చేస్తున్నారు, నీ బాధ నివారణ చేసి నీకు సమాధానం అనుగ్రహిస్తాను. వాగ్దానం చేసిన ప్రభు నమ్మదగిన వాడు. ఆయన మనిషి వలె వాగ్దానాన్ని వెనక్కి తీసుకున్న దేవుడు కాదు. కాబట్టి ఈరోజు ఆయనను ఆశ్రయించు. ప్రత్యేకంగా పర్సనల్గా ఆయనతో సమాధానం కలిగి ఉండు. ఒక మంచి రిలేషన్షిప్ను ఆయనతో కలిగి ఉండు. అయ్యా, మీరు నేను మన మధ్యలో ఏ పాపము అడ్డు రాకూడదయ్యా. నీకు నాకు మధ్యలో ఎవరు అడ్డు రాకూడదయ్యా, ఏ పరిస్థితులు అడ్డు రాకూడదయ్యా. మీరు నాతో మాట్లాడండి అయ్యా, మీరు నాకుంటే చాలయ్యా. నేను ఇంతవరకు ఈ లోకంలో అనేక విషయాలు చూశాను, అనేక బాధలు గుండా ప్రయాణించాను, అయినప్పటికీ పర్వాలేదు, నీవు నాకుంటే చాలని ఆయనతో నీవు సమాధాన పడితే తప్పకుండా ఆయన సమాధానాన్ని నీకు అనుగ్రహిస్తాడు. నీవు కష్టంలో ఉన్న నవ్వుతూ ఉంటావు. నీ పర్సులో లేక నీ జేబులో ఒక్క రూపాయి లేకపోయినా కొండంత దేవుడు నేను కలిగి ఉన్నాను. 1000 కొండల మీద పశువులన్నీ కూడా నా ప్రభువే. నాకు కావలసినప్పుడు ఆయన నాకు ఇస్తాడు, ఆయన నాకు తోడుగా ఉంటే చాలని ఆయనతో సమాధాన పడండి. ఆయనే మీకు తోడుగా ఉంటే ఇక ఏది కూడా మిమ్మల్ని కదిలించలేదు, ఏది కూడా మీకు అసమాధానాన్ని కలుగు చేయలేదు, మీ శాంతిని తీసివేయలేదు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు ఒకవేళ అన్నీ కలిగి ఉండి శాంతిని, సమాధానాన్ని కోల్పోయారేమో, ఒక్కసారి ఈరోజు ఏ పనిలో ఉన్నా మీకు అనుకూలమైతే నాతో మోకరిస్తారా? ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. సమాధానానికి కర్త, ఈరోజు ఎంతమంది సమాధానం లేక కృంగిపోతూ ఉన్నారో ప్రతి గృహంలో అడుగుపెట్టండి పరిశుద్ధాత్ముడా. ప్రతి ఇల్లు కూడా సమాధానంతో నింపబడునుగాక, ప్రతి గుండెల్లో కూడా సమాధానం కలుగునుగాక. గుండె చెదిరిన ప్రతి బిడ్డను కూడా బాగు చేయండి. మానసికంగా ఎంతమంది నలిగిపోతున్నారో తండ్రి, ఒకవేళ వారి జీవితంలో కష్టాలే ఉండొచ్చు, వారి జీవితంలో అనారోగ్యాలే ఉండొచ్చు, వారి జీవితంలో చెప్పుకోలేని బాధలే ఉండొచ్చు, కానీ ఎన్నున్నా నీలో ఉంటే సమాధానంగా ఉంటారు. అటువంటి నీ సమాధానం వారికి దయచేయండి అయ్యా. మాకు శక్తి లేదయ్యా ఎవరిని బాగు చేయడానికి. నా ప్రార్థన కాదు, నేను కాదు, నీతో కలుపుకుంటున్నానయ్యా ప్రతి బిడ్డను. ఎందుకంటే నీ దగ్గర ఉందయ్యా సమాధానం. నీవు వారికి దగ్గరగా ఉంటే, నీవు వారికి తోడుగా ఉంటే అద్భుతాలు జరుగుతాయి. నా మాటల వల్ల ఎవ్వరికి ఉపయోగం ఉండదయ్యా. పరిశుద్ధాత్మ బోధకుడా, నిజమైన బోధకుడా, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారని, నీ సమాధానాన్ని ప్రతి బిడ్డకు దయచేస్తున్నారు నమ్ముతున్నాను. ఎక్కడ సమాధానాన్ని కోల్పోయారో అక్కడ తిరిగి సమాధానపరచండి. ఎవరితో అసమాధానంగా ఉన్నారో, భార్యతోనా, భర్తతోనా, బిడ్డలతోనా, ఇరుగు పొరుగు వారితోనా, కుటుంబీకులతోనా, ఒకవేళ ఉద్యోగంలోనా, వ్యాపారంలోనా, కాలేజీలోనా, సంఘంలోనా, ఎవరితో సమాధానాన్ని కోల్పోయినా పరిశుద్ధాత్ముడు తిరిగి సమాధానం దయచేయండి. ప్రత్యేకంగా ఈరోజు అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపం మాకు తెలియజేస్తుండగా అందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. భర్త రక్షణ కోసం, భార్య రక్షణ కోసం, బిడ్డల రక్షణ కోసం ఎంతమంది కృంగిపోతున్నారో ఆశ్చర్యకరముగా రక్షణ కార్యములు జరిగించండి అయ్యా. ప్రతి ఒక్కరిని కదపండి తండ్రి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి, అద్భుతం చేయండి. ఆర్థిక బంధకాల్లో కూరుకుపోయిన వారిని తిరిగి లేవనెత్తండి అయ్యా. నీకు శక్తి ఉంది తండ్రి, అద్భుతం చేయండి.
అనారోగ్యాలతో మంచంపై ఉన్న ప్రతి బిడ్డను లేవనెత్తండి. నిశ్చయముగా వారి రోగమును మీరు భరించారని నమ్ముతున్నాను. ఉద్యోగ సమస్యలు నరిగిపోతున్న బిడ్డలందరినీ కూడా లేవనెత్తండి అయ్యా. ట్రాన్స్ఫర్ కోసం ఎంతగానో ఎదురు చూసిన బిడ్డల జీవితాల్లో కృపను బట్టి అద్భుతం చేయండి తండ్రి. ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాల్లో కూడా కృపను బట్టి అద్భుతం చేయండి. గర్భఫలం కోసం ఎదురు చూసిన బిడ్డల జీవితాల్లో కృపను బట్టి అద్భుతం చేయండి. వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాల్లో కృపను బట్టి అద్భుతం చేయండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు నీ జ్ఞానము దయచేయండి, జ్ఞాపక శక్తిని దయచేయండి. కోర్టు బంధకాలు ఉన్న బిడ్డలందరికీ కూడా నీ కృపను బట్టి అద్భుతకరమైన విడుదల దయచేయండి అయ్యా. వ్యాపారాల్లో తోడుగా ఉండండి, అభివృద్ధి చేయండి. గృహాలు కట్టుకుంటున్న వారిని ప్రత్యేకంగా చేతులు పెడుతున్నాను తండ్రి, మీ సహాయం వారికి దయచేయండి. గృహాలు లేని వారికి స్వంత గృహాలు దయచేయండి. ప్రత్యేకంగా గర్భంతో ఉన్న బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను. 9 నెలలు కూడా నీ సహాయం దయచేసి చక్కటి ఆరోగ్యకరమైన బిడ్డలు మీరు దయచేస్తున్నందుకు వందనాలు. ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు తోడుగా ఉండి నడిపించండి. ఇది మనం ప్రారంభిస్తుండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి వారు చేసే ప్రతి ప్రయత్నం మీరు ఆశీర్వదించి నీ దూతలను తోడుగా ఉంచి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. భయంకరమైన గుండె బరువుతో, గుండె భారంతో ఉన్న ప్రియ అక్క, అన్న, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీ బాధ నివారణ చేస్తున్నాడు దేవుడు. భయపడద్దు. నీ భారమంతా ప్రభుపై వేసి నీ శాంతి నాకు కావాలయ్యా అని ఆయనతో సమాధానపడండి. అద్భుతకరమైన నెమ్మది మీరు పొందుకోబోతున్నారు. నమ్మిన వారంతా కూడా ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా అనేక మందికి వాక్యం రీచ్ అయ్యేటట్లుగా లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.